కానీ వచ్చే దయాగుణం కావాలి. అది కొందరిలో మాత్రమే ఉంటుంది. మరి ఆ కొందరు ఎంతో అదృష్టవంతులుగా ఎంతో ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడతారు. సార్ గారు చెప్పారు, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు నిన్న. మరి అందరూ మాట్లాడతారు, కానీ అది కాదు, సాయం చేయడం కావాలి. చేతులతో ఏదైనా చేత ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదైన విషయం, అద్భుతమైన విషయం. ఎందుకంటే పేదవాళ్ళు మన సమాజంలో ఎందరో ఉంటుంటారు. ఒకటి శ్లోకంలో పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ వహంతి గావః పరోపకారార్థమిదం శరీరం. అంటే మనం కాదు, ప్రకృతే మనకు పరోపకారం చేస్తూ మనకు ఆదర్శంగా నడుస్తూ. చెట్లు దాని ఎటువంటి చెట్లు మనం ఏం చెప్పకుండానే చెట్లు మనకు పండిస్తున్నాయి. నదులు మనకు తాగడానికి నీటిని అందిస్తున్నాయి. గోవులు గోమాతలు మనకు గోక్షీరాన్ని అందిస్తున్నాయి. అలాగే కొంత ప్రకృతి సిద్ధంగా మనకు అందిస్తున్నది అంటే శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఇందూరు వారి ఆధ్వర్యంలో ఎడ్విన్ ప్రైమరీ స్కూల్ పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థులందరికీ స్వచ్ఛందంగా పెన్సిళ్ళు పెన్నులు డొనేట్ చేసే సందర్భంలో మా పాఠశాల తరఫున శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందన తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతటి మారుమూల ప్రాంతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు ఎంచుకున్న ఆశయం చాలా గొప్పది. ముందు ముందు కూడా ఈ సదాశయంతో ఇంకో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి మా పాఠశాల తరఫున మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మంచి సేవా కార్యక్రమాన్ని, సేవా దృక్పథాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్న మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి ఆనందంగా మీ జీవితం సాగిపోవాలని చెప్పేసి ఆ పరమశివుని వేడుకుంటూ ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ పాఠశాలలో పనిచేసినటువంటి అంబికా మేడం గారికి, అలాగే వారి శ్రీవారు అమృత్సర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఎడ్బీడ్ గ్రామాన్ని, ఎడ్బీడ్ పాఠశాలను ఎంచుకున్న సందర్భంలో మీ ద్వారానే మేము ఇక్కడ ఈ ఊరు ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి సేవా కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.